అగో ఏమో చేస్తానుగా. నిన్న మా మామయ్య మార్కెట్ వెళ్ళి అమ్మడానికైతే వెళ్ళారు కదా. అవి అయితే ఇక ఈ మిగిలి వచ్చినాయి కొన్ని. ఇవి మంచిగా లేవు అయితే వీటిని మురిగినాయి పక్కకు తీస్తున్నా. మంచి మంచి ఇవి ఇలా వేస్తున్నా. నిన్న అంగడికి వెళ్ళి మిగిలినాయి. అవును అమ్మగా నిన్న అంగడికి వెళ్ళి అమ్ముకొని వచ్చిండు. మొత్తం మిగిలినాయి. అవును మమ్మీ ఇటు చూడు. నీళ్ళల్లా కడగకపోయారు. మంచిగానే ఉన్నాయి. వీటికి ఏం కాలే. ఇవి ఇక మురిగినాయి అని పక్క తీస్తాను. వీడైతే డికషన్ చాయ్ తాగుతాను. జై వీడు కూర్చొని ఉన్నాడు. రిషి మా పెద్ద అల్లుడు, ఈయనేమో చిన్న అల్లుడు. ఇది మా ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. చిన్నదే కదా? చిన్నదా పెద్దదా? ఎందరం ఎందరం అంటే అందరం అట. మమ్మీ మమ్మీ మనది చిన్న ఫ్యామిలీయా పెద్ద ఫ్యామిలీయా? చెప్పావు. ఇంటికి వెళ్తానులా. అరే మిరపకాయలు పట్టుకొని పోరా. మిరపకాయలు పట్టుకొని పోండి ఇంటికి అంటే మా వాళ్ళు వింటలేరు. అల్లుళ్ళు ఇద్దరు. ఆడేమో అటు పరిగెడతాడు, ఈడేమో ఇక్కడ కూర్చున్నా. ఇగో మమ్మీ అల్లతోని. ఇగో లెంక బాయ్ అట. ఏ మమ్మీ రా, నువ్వు అంత దూరం నడవలేవు. రా రా అంటే పరిగెత్తుకుండా పోతుంది. ఎక్కడ పట్టుకుంటుందని. నన్ను అయితే పట్టుకురావాలి ఇప్పుడు. వీళ్ళైతే రెడీ అవుతాను. ఇక సారీ మా నాన్న రెడీ అవుతాడు ఇక పోవడానికి అమ్మడానికి. బండి మీద పట్టుకొని ఊరు తిరిగి అమ్ముతాడు. ఆగో మమ్మీ ఎటు పోతాడు? ఎటు మమ్మీ ఎటు అత్తవా అమ్మటానికి? అత్తవా జోగిస్తావా? నువ్వు జరుగు జరుగు పక్కకు జరుగు మమ్మీ, పక్కకు జరుగు. నువ్వు పక్కకు జరుగువా. నీకేమైనా చేస్తాడు తాత. ఇంకా అంబలి ఎవరికి? పాపకు. ఆగావు, వేడి లేదా మరి? మెల్లగా. నీకు తొక్కు బద్దాయి మమ్మీకి. అగో ఈ కూరని ఎంతమంది కలుపుతారమ్మా? కూరని ఎక్కువ అవుతుంది.
అట్లానే అయ్యేటట్టు ఉన్నది. అటు ఇటు పోయి కూరనే కలుపుతాను అందరూ ఒక్కొక్కసారి. అంతేనా? ఎట్లా ఉన్నా తినుడే మేము. ఇది మొత్తం తాగి ఇక బురుపు ఒకటి డాడీతో బురు బురు. మా తమ్ముడి వాళ్ళ మరదళ్ళు అయితే ఇవాళ పోతారు ఫ్రెండ్స్ ఇంటికి, వాళ్ళ ఇంటికి వాళ్ళు. మా తమ్ముడు అయితే పడగొట్టేస్తాడు. అన్నం గిన్నం తిన్నాక రెడీ అయినాక అయితే వెళ్తారు వాళ్ళు. వాళ్ళైతే ఇక మా ఇంటికాడ ఉండి పోతాళ్ళు. ఇక మా ఇల్లే చిన్న పోయినట్టు అవుతుంది. ఇన్ని రోజులు ఇక ఉండేసి అయితే ఇక ఈరోజే వెళ్తాళ్ళు. వాళ్ళకి ఇక స్కూల్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, మొన్ననే స్టార్ట్ అయింది. ఇక వెళ్తారట, వాళ్ళ హాస్టల్ వెళ్ళాలి. వెళ్తా అని ఇన్ని రోజులు ఆగి ఉన్నారు. ఇన్ని రోజులు ఆగి ఉండే ఇక వెళ్తామని మా కోసం చిన్న చిన్న పనులు ఉండే. అయితే మమ్మీని కూడా పంపిద్దామా మరి ఇళ్ళతోని? పోయితావా మమ్మీ? పోయితావా ఇళ్ళతోని? నువ్వు చప్పుడు చేస్తలేదు, ఎక్కడ పొమ్మంటదు అని. పచ్చిమిరపకాయలు కూరలో నంచుకోవడానికి, అంతేనా? మిరపకాయ కొరకాలే మమ్మీ ఇప్పుడు చూస్తుంది. ఎందుకు మిరపకాయ కొరకమంటేనా? తింపడానికి వెళ్ళాలి, ఎటు తిరగడానికి. పోయిదాం అటు మమ్మీ, పోయిదాం హైదరాబాద్ వరకు పోయేద్దాం, టైంపాస్ తిరగడానికి. చేయి చూపెడతాను, పోయిదామా? నడు ఇక అన్నం తిని వెళ్దాం ఇక చేనికి. అన్నం పెట్టుండి. దూరం జరుగు మమ్మీ, కాలుతుంది. కుర్చీ మీద కూర్చోరా. అగో మమ్మీ కూర్చున్నది, అందరు కూర్చోక ముందే మమ్మీ కూర్చున్నది. ఇగో పట్టు మరి నీ ప్లేట్. ఇగో సరిపోతుందా? మమ్మీ ఏమైందిరా, టేస్ట్ చేసినావా లేదా? చేసినా కానీ మంచిగా లేదు. అంత మంచిగా అబ్బాయి మంచిగా లేదట. మా తమ్ముడు ఏదున్నా ముఖం మీదని చెప్పేస్తాడు. ఇగో ఇగో మా మమ్మీ నేను పెడితేనే తింటది అన్న. మరి ఎప్పుడైనా కానీ నా పక్కన వచ్చి కూర్చుంటది కానీ తినంగా కృష్ణవేణి పక్కకు అస్సలకే. నేను అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి. నేను తిన్న అన్నం మా పాపకు కావాలి అట్లా, లేకపోతే అస్సలకే లేదు కదా మమ్మీ? తిన్నావు కదా, అద్దు నాకద్దు. కారం అయితే లేదా? నీళ్ళు తాగి పడేసింది ప్లేట్. ఏం కాదు, వేరే ప్లేట్ ఇద్దాం. ఏం కాదు పట్టు తాగు.
పోనీ ఇలా కొంచెం పట్టుకో ఈ చేతికి గట్టిగా పట్టుకోబా